రామపురంలో గ్రామ పెద్ద జగన్నాథం గారు తను ఊరిలో పంచాయతీ ఏర్పాటు చేసి ఊర్లో జరుగుతున్న దొంగతనాల గురించి ఊరి ప్రజలకు సూచనలిస్తున్నాడు. చూడండి, ఈ మధ్య మన ఊళ్ళో దొంగతనాలు ఎక్కువైపోతున్నాయి. ఎవరు చేస్తున్నారో తెలియక చాలా ఇబ్బందులు పడాల్సొస్తుంది. దొంగల్ని పట్టుకోవడానికి ఎంత ప్రయత్నించినా కూడా వాళ్ళు దొరకటం లేదు. మన ఊళ్ళోకి ఎవరైనా కొత్త వ్యక్తులొస్తే తొందరపడి వారికి ఆశ్రయం కల్పించొద్దు. వారు ఎవరు, ఎక్కడ్నించొచ్చారో సమగ్ర సమాచారం తెలుసుకున్న తర్వాతే వారికి ఆశ్రయమివ్వండి. రాన్రాను మన ఊరికి దొంగల బెడద ఎక్కువైపోతుంది. ఇంతలో అక్కడే ఉన్న ముసలమ్మ రమణమ్మ ఇలా అంటుంది. అవునండి, ఆ దిక్కుమాలిన ఎదవలో మనూర్లోనే ఎందుకు తగలడ్డారో తెలియడం లేదు. ఆ దొంగల వలన రాత్రులు సరిగా నిద్ర కూడా పట్టట్లేదు. ఎప్పుడు ఎవడో ఇంట్లో దూరతాడోననే భయంతో నిద్ర రావట్లేదు. ఎందుకో ఈ దొంగతనాలు మనూరు వాళ్ళే చేస్తున్నారేమోనని నాకు సందేహంగా ఉంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనూర్లో కొత్త వ్యక్తులెవ్వరూ కనిపించట్లేదు. ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడు అని అంటారు. నువ్వు చెప్పిందే నిజమైతే ఆ దొంగల్ని పట్టుకోవడం కొంచెం కష్టమే. మన ఊర్లో ఎవరికి ఇటువంటి దుర్బుద్ధి పుట్టిందో తెలియటం లేదు. ఒకవేళ మన ఊరివారే అయితే మర్యాదగా వచ్చి లొంగిపోండి. మేముగా పట్టుకుంటే వారికి తగిన శాస్తి చేస్తాం. అవునండి, నాకు కూడా అదే సందేహం కలుగుతుంది. ఎందుకంటే ఇంట్లో విలువైన వస్తువులు ఎక్కడ దాస్తామో మనకి మాత్రమే తెలుస్తాయి. కొత్తగా ఊర్లోకి ప్రవేశించిన వాళ్ళకి అంత తొందరగా తెలియదు. సరిగ్గా మనం జాగ్రత్తగా దాచిన వస్తువులను మాత్రమే ఎత్తుకుపోతున్నారంటే అది ఇంటి దొంగ పనేనని నా అనుమానం. సరే సరే, ఇక మీదైనా ఇంట్లో మీ విలువైన వస్తువుల్ని జాగ్రత్తగా భద్రపరుచుకోండి. ఆ దొంగలు దొరికేంత వరకు కొంచెం జాగ్రత్త వహించండి అని సభ ముగిస్తాడు. అందరూ అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఇక మరుసటి రోజు రామపురంలో 2 చోట్ల దొంగతనాలు జరుగుతాయి. గ్రామస్తులందరూ భయాలతో ఉంటారు. ఒకరోజు ఒక చెట్టు దగ్గర గోపన్న కూర్చొని ఉండి ఇలా ఆలోచిస్తూ ఉంటాడు. మన ఊర్లో దొంగతనం చేసేది నేనే. కానీ నేను ముందు వీధిలో దొంగతనం చేశాను. మరి వెనక వీధిలో దొంగతనం చేసిందెవరు? అంటే మన ఊర్లో ఇంకొక దొంగ ఉన్నాడనమాట. అది ఎవరో కనిపెట్టగలిగితే నేను చేసిన దొంగతనాలన్నింటినీ అతని మీద నెట్టేయచ్చు అని ఆలోచిస్తూ ఉంటాడు. అదే చెట్టుకి వెనక వైపు నాగన్న కూర్చొని ఇలా ఆలోచిస్తూ ఉంటాడు. నేను వెనక వీధిలో దొంగతనం చేస్తే మరి ముందు వీధిలో దొంగతనం చేసిందెవరు? మన ఊర్లో నేనొక్కని మాత్రమే దొంగని కాదు, మరొకరున్నారు. ఎలాగైనా దొంగెవరో కనిపెట్టి నేను చేసిన దొంగతనాల్ని అతని మీదకి తోసేయచ్చు అని ఆలోచిస్తాడు. ఇద్దరూ ఒక్కసారిగా చెట్టు కింద నుంచి లేచి ఒకరికొకరు ఎదురుపడతారు. ఒకరినొకరు చూసుకుని పలకరించుకుంటారు. ఓ గోపన్నా, నువ్విక్కడే కూర్చున్నావా? అవును, నువ్విక్కడున్న సంగతి ఇప్పటివరకు నాకు తెలియనేలేదు. అది సరే కాని ఇంతకీ నువ్వేం చేస్తున్నావు? ఏం చేయగలను, పెద్దగా చదువుకోలేదు. ఏదైనా వ్యాపారం చేద్దామంటే సరైన పెట్టుబడి లేదు. ప్రస్తుతానికి ఖాళీగానే ఉన్నాను. మరి నువ్వేం చేస్తున్నావు? ఏదైనా చిన్నగా వ్యాపారం చేద్దామని ఆలోచిస్తున్నాను. వ్యాపారం చేయటానికి ఎవరైనా డబ్బు అప్పుగా ఇస్తారేమోనని ప్రయత్నాలు చేస్తున్నాను. ఇప్పుడు మన ఊరి పరిస్థితులు సరిగా లేవు. ఎక్కడ చూసినా దొంగతనాలు జరుగుతున్నాయి. ఈ సమయంలో ఎవ్వరూ అప్పు కూడా ఇవ్వట్లా. అవును, ఊళ్ళో పరిస్థితులు సద్దుమణిగిన తర్వాత ఏదైనా వ్యాపారం ప్రారంభిస్తాను అని కాసేపు మాట్లాడుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక 2 రోజుల తర్వాత నాగన్న, గోపన్న ఇద్దరూ ఒకే ఇంట్లో దొంగతనం చేయడానికి ఒకరికి తెలియకుండా మరొకరు ప్రయత్నిస్తారు. ఇంట్లో దొంగతనం చేస్తూ ఉండగా ఇద్దరు ఒకరికొకరు ఎదురుపడతారు. ఒకరిని చూసి మరొకరు భయపడి అక్కడి నుంచి పారిపోతారు. ఇక కొద్ది రోజులు ఊర్లో దొంగతనాలు చేయకుండా ఇద్దరు నిశ్శబ్దంగా ఉంటారు. ఒకరోజు ఇదివరకు కలిసిన చెట్టు దగ్గర మళ్లీ కలుసుకుంటారు నాగన్న, గోపన్న. గోపన్న, నువ్వు నన్ను ఆ రోజు చూసిన విషయం ఎవరికీ చెప్పొద్దు. నువ్వు కూడా నన్ను అక్కడ చూసిన విషయం ఎవరికీ చెప్పొద్దు అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ తర్వాత వీరికి అసలు విషయం అర్థమై ఇలా అనుకుంటారు.
అంటే నువ్వు ఆ రోజు అక్కడికి దొంగతనం చేయడానికి వచ్చావు కదా, మరి నువ్వక్కడికి ఎందుకు వచ్చావు? దొంగతనానికే కదా. అవును, అంటే ఇన్నాళ్ళు మన ఊర్లో దొంగతనాలు చేసింది మనమేనమాట. అవును, ఇన్నాళ్ళు ఆ రెండో వ్యక్తి ఎవరా అనుకున్నాను, అది నువ్వేనమాట. అని ఇద్దరు దొంగలు పరిచయం చేసుకుంటారు. ఈ విషయం ఊళ్ళో వాళ్ళకి తెలిస్తే మనల్ని బ్రతకనివ్వరు. ఇక మీదట మనిద్దరం కలిసే దొంగతనాలు చేద్దాం, ఒకరికొకరు సాయం చేసుకుంటూ తోడుగా ఉందాం. అంటే ఇక నుంచి మనం తోడు దొంగలం అన్నమాట. ఇన్నాళ్ళు ఒంటరిగా దొంగతనాలు చేసి చాలా ఇబ్బంది పడ్డాం, ఇక మీదట ఇద్దరం కలిసే చేద్దాం. మనిద్దరం చెరోకింటికి దొంగతనానికి వెళ్లకుండా ఇద్దరం కలిసి ఒకే ఇంటికి వెళ్దాం, ఒకరికొకరం సాయం చేసుకుందాం, తెచ్చిన సొమ్ముని ఇద్దరం సమానంగా పంచుకుందాం. సరే, ఇక మీదట సరైన ప్రణాళిక చేసుకుని దొంగతనాలు చేద్దాం. మన మీద ఎవరికీ అనుమానం రాకుండా ఊళ్ళో అక్కడక్కడ అప్పులు చేద్దాం. అప్పుడు మన దగ్గర ఏమీ లేవు కాబట్టి అప్పులు చేశామనుకుంటారు, మనం దొంగతనం చేశామంటే ఎవ్వరూ నమ్మరు. అని ఇద్దరు ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని దొంగతనాలు చేయటానికి సిద్ధమవుతారు. ఒకరోజు షావుకారు ఇంటికి గోపన్న వచ్చి అప్పు అడుగుతాడు. ఏంటి గోపన్న, ఎప్పుడూ లేంది ఇలా వచ్చావు? అదేనండి, ఇలా ఇంకెన్నాళ్ళు ఖాళీగా ఉంటానని ఏదైనా వ్యాపారం ప్రారంభించడానికి ప్రయత్నిస్తున్నాను, మీ దగ్గరికి అప్పు కోసం వచ్చానండి. పోనీలే, ఇప్పటికైనా నీలో ఒక మంచి మార్పు వచ్చింది. నీ వ్యాపారానికి నేను కూడా ఎంతో కొంత అప్పు రూపంలో సాయం చేస్తానులే అని షావుకారు ఇంట్లోకి వెళ్లి తన బీరువాలో నుంచి కొంత డబ్బును తిరిగి షావుకారు ఆ బీరువా తాళాలు ఎక్కడ పెడుతున్నాడో గోపన్న గమనిస్తాడు. షావుకారు తన బీరువా తాళాలను అదే బీరువా పైన పెడతాడు. దానిని గోపన్న రహస్యంగా గమనిస్తాడు. షావుకారు డబ్బు తెచ్చి గోపన్నకిస్తాడు. ఇదిగో గోపన్న, ఈ డబ్బుతో నువ్వు చిన్నగా వ్యాపారం మొదలుపెట్టు, కానీ జాగ్రత్తగా ఉండు, అసలే ఊళ్ళో దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అలాగేనండి, మరి నేను వెళ్ళొస్తాను అని గోపన్న అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తిరిగి నాగన్న దగ్గరకొచ్చి జరిగిందంతా చెబుతాడు. ఆ రోజు రాత్రి నాగన్న గోపన్న షావుకారింటికి దొంగతనానికి వెళ్లి బీరువా పైన ఉన్న తాళాలు తీసి బీరువాలో ఉన్న సొమ్ముని దోచుకొని వెళ్ళిపోతారు. ఇంతలో అక్కడికి గోపన్న నాగన్న కూడా వస్తారు. రమణమ్మ తిడుతున్న తిట్లని విన్న గోపన్న నాగన్న వాళ్లకి కోపమొస్తుంది. ఇంతలో జనంలో నుంచి రామయ్య అనే వ్యక్తి ముందుకొచ్చి ఇలా అంటాడు. నాకెందుకో ఈ గోపన్న నాగన్నలను చూస్తుంటే అనుమానంగా ఉంది. ఊళ్ళో ఏ పని పాట లేకుండా ఖాళీగా తిరిగేది వీళ్ళిద్దరే. ఓసారి వీళ్ళని చరిత్తే అసలు విషయం బయటపడిద్ది. నాకు అలాగే అనిపిస్తుంది. ఇల్లే పని చేయకపోయినా దర్జాగా తిరుగుతున్నారు. వీళ్ళ విలాసాలకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎప్పుడూ లేనిది ఈ మధ్య వీళ్ళిద్దరూ చట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. నాకు కూడా ఇళ్ల మీద అనుమానంగుంది. ఏ నాగన్న, గోపన్న, మీరేమీ మాట్లాడరేంటి? వీళ్లకు మీ మీదే అనుమానంగా ఉందని చెప్తున్నారు. దీనికి మీ సమాధానమేంటి? ఇంతలో షావుకారు గారు కలగజేసుకుని, వాళ్లను అనవసరంగా అనుమానించకండి. నిన్నే గోపన్న నా దగ్గరకొచ్చి తను వ్యాపారం చేయడానికి డబ్బు అప్పుగా తీసుకుని వెళ్ళాడు. వాళ్ళు వ్యాపారం చేసి బాగుపడాలని ప్రయత్నిస్తున్నారు. వాళ్ళని అనవసరంగా ఈ గొడవల్లోకి దించకండి అని షావుకారు గారు అనేసరికి జగన్నాథం గారు వారిని వదిలిస్తారు. వారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. జగన్నాథం గారు అందరినీ అప్రమత్తంగా ఉండమని సలహా ఇచ్చి సభను ముగిస్తారు. నాగన్న గోపన్న తిరిగి చెట్టు దగ్గర మళ్లీ కలుసుకుని ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఈరోజు చాలా పెద్ద ప్రమాదమే తప్పింది. లేదంటే జనమందరూ కలిసి మనకి దేహశుద్ధి చేసేవాళ్ళు. అసలు మన మీద వాళ్ళకి అనుమానం రావటానికి కారణం ఆ రామయ్య, రమణమ్మే. రమణమ్మ మనల్ని నాన్న మాట్లాడింది, నోటికొచ్చిన తిట్లు తిట్టింది. ఆమెకి తగిన శాస్తి చెయ్యాలి. అయితే తర్వాతి దొంగతనం రమణమ్మ ఇంట్లోనే చెయ్యాలి. అప్పుడే తనకి బుద్ధొస్తుంది. అయితే నువ్వు ఈరోజే రమణమ్మ ఇంటికి అప్పడగడానికి వెళ్ళు. సరే, ఈరోజే వెళ్తాను. అన్నీ పరిశీలించొస్తాను. రాత్రికంతా సిద్ధం చెయ్యి అని నాగన్న రమణమ్మ ఇంటికి అప్పు అడగడానికి వెళతాడు. నాగన్నను చూసి రమణమ్మ, ఏ నాగన్న, పంచాయతీలో నిన్ను అనుమానించానని నా ఇంటికి దొంగతనానికొచ్చావా? అది కాదు రమణమ్మ గారు,
నేను గోపన్న ఏదైనా వ్యాపారం చేద్దామని ప్రయత్నాలు చేస్తున్నాం. గోపన్న షావుకారు దగ్గర డబ్బు అప్పు తెచ్చాడు. కానీ నా వంతు డబ్బు సమకూరలేదు. అందుకే మిమ్మల్ని అప్పు అడుగుదామని వచ్చాను. సరేలే, మీరు బాగుపడతానంటే నేనెందుకు కాదంటాను. ఎక్కడే ఉండు, తెస్తాను అని రమణమ్మ లోనికి వెళుతుంది. ఒక గదిలోకి వెళ్ళి కొంత డబ్బు తీసుకుని బయటకొస్తూ ఉండగా నాగన్న లోనికి తొంగి చూస్తాడు. రమణమ్మ బయటకొచ్చి, నిన్ను బయటే ఉండమని చెప్పాను గదా, లోపలికెందుకు చూస్తున్నావు? అబ్బే, అదేమీ లేదండి. మీరు వస్తున్నారా లేదా అని చూశానంతే. సరేలే, ఇదిగో ఈ డబ్బు తీసుకొని బుద్ధిగా వ్యాపారం చేసుకోండి అని డబ్బు నాగన్నకిచ్చి పంపిస్తుంది. నాగన్న డబ్బు తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కాని రమణమ్మకు నాగన్న మీద అనుమానం వస్తుంది. నాగన్న డబ్బు తీసుకుని సరాసరి గోపన్న దగ్గరకొచ్చి అసలు విషయం చెబుతాడు. అదే రోజు రాత్రి నాగన్న గోపన్న రమణమ్మ ఇంటికి దొంగతనానికొస్తారు. ఇద్దరూ ఇంట్లో ప్రవేశించి రమణమ్మ డబ్బు తీసుకొచ్చిన గదిలోనికి వెళతారు. గదిలో మొత్తం చూస్తారు. వారికక్కడ ఏమీ కనిపించదు. నువ్వు సరిగ్గా గమనించావా? రమణం మీ గదిలో నుంచే డబ్బు తీసుకొచ్చిందా? అవును, ఈ గదిలో నుంచే డబ్బు తీసుకొచ్చి నాకిచ్చింది. సరిగ్గా చూడు, ఇక్కడే ఎక్కడో డబ్బుండుంటుంది అని మాట్లాడుకుంటూ ఉండగా ఏదో అలికిడి వినిపించి రమణమ్మ లేచి అక్కడికొస్తుంది. గదిలో వీరిని చూసి గది తలుపులు వేసి గదికి తాళం కూడా వేసేస్తుంది. వీరిద్దరూ గదిలో నుంచి బయటకు రావడానికి దారిలేక గదిలోనే ఉండిపోతారు. ఇక తెల్లవారిన తర్వాత ఊరి జనాన్ని పిలిచి వీరిని పట్టిస్తుంది. పంచాయతీ ఏర్పాటు చేసి, ఓరి దుర్మార్గుల్లారా, ఇన్నాళ్ళు ఊళ్ళో దొంగతనాలు చేసింది మీరా? మీ మీద అనుమానం వచ్చినా కూడా మీరేదో బాగుపడతారనుకుని వదిలేశాం. కానీ మీరు చేసేది ఇదా? ఇక గోపన్న నాగన్న చేసేదేమీ లేక తప్పొప్పుకొని వారు దొంగతనం చేసిన సొమ్ముని తిరిగి పంచాయతీలో అప్పచెప్తారు. గ్రామ పెద్ద జగన్నాథం గారు పోలీసుల్ని పిలిపించి వారిని శిక్షిస్తారు. తన చాకచక్యంతో దొంగలను పట్టించిన రమణమ్మను జగన్నాథం మెచ్చుకుంటాడు. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికరమైన కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. రామాపురంలో రాజు అనే యువకుడుండేవాడు. తన తల్లిదండ్రులు చిన్నతనంలోనే చనిపోవడం వలన రాజు తన బామ్మ దగ్గర పెరుగుతాడు. రాజు స్వతహాగా చాలా మంచి మనిషి. ఊర్లో ఎవరికి ఎటువంటి సహాయం కావాలన్నా వెనకాడకుండా చేసే మంచి మనసున్న వ్యక్తి. రాజుకి 4 ఎకరాల పొలం, ఉండడానికి సొంత ఇల్లు ఉంటుంది. రాజు తనకున్న పొలంలో వ్యవసాయం చేస్తూ తన బామ్మని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. రాజుని ఆ ఊరి వాళ్ళందరూ తను చేసే మంచి పనుల వలన మెచ్చుకుంటూ, రాజు చేసే సహాయ సహకారాల వలన ఆ ఊరి జనమందరూ రాజుని మా ఊరి మహారాజు అని పిలుస్తూ ఉంటారు. ఒకరోజు ఇంట్లో రాజు టౌన్కి వెళ్ళడానికి బయలుదేరుతూ ఉంటాడు. బామ్మా, నేను టౌన్కెళ్ళి పొలానికి కావాల్సిన ఎరువులు తీసుకొస్తాను. సరే నాన్న, జాగ్రత్తగా వెళ్ళిరా. నేను జాగ్రత్తగానే వెళ్ళొస్తాను గాని నువ్వు సమయానికి భోజనం చెయ్యి. నేను లేను కదా అని చెప్పి చుట్టుపక్కల వాళ్ళతో ముచ్చట్లు చెబుతూ ఉండకు. నేను ఇంట్లో ఉండేదాన్ని, ఎప్పుడైనదే అంటాను. నువ్వు బయటికి వెళ్తున్నావు, సమయం మించిపోకుండా భోజనం చెయ్యి. సరే, నేను వెళ్ళి త్వరగా వచ్చేస్తాను అని రాజు టౌన్కి వెళతాడు. రాజు ఎరువుల కోసం తిరుగుతూ ఉండగా దారిలో ఒక కుర్రవాడు ఎండకి కళ్ళు తిరిగి పడిపోతాడు. అది గమనించిన రాజు ఆ కుర్రవాణ్ణి లేపి నీళ్లు తాగిస్తాడు. కుర్రవాడు తేరుకున్నాక రాజు తనని చూసి జాలిపడి నీడకి తీసుకొచ్చి రాజు తనతో ఇలా అంటాడు. ఏంటి చిన్నా, అలా పడిపోయావు? ఏం జరిగింది? అన్నా, ఉదయం నుంచి ఏమీ తినలేదు, అందుకే ఎండకి కళ్ళు తిరిగాయి. చిన్నా, నీ పేరేంటి? అసలు నువ్విక్కడేం చేస్తున్నావు? అన్నా, నా పేరు సీను. నేను ఈ వీధిలో లాటరీ టికెట్లు అమ్ముతూ ఉంటాను. సీను, నువ్వు లాటరీ టికెట్లు అమ్ముతావా? మరి బడికెళ్ళి చదువుకోవా? నాకు చదువుకోవాలని ఉన్నా గానీ నాకున్న సమస్యల వలన చదువుకోలేకపోతున్నాను. ఈరోజు ఉదయం నుంచి ఒక్క టికెట్ కూడా అమ్మలేదు. అందువలన
ఏమీ తినక కళ్ళు తిరిగాయి. సర్లే, నువ్వు ఆకలి మీద ఉన్నావు. ఇదిగో ఈ డబ్బు తీసుకుని ముందెళ్ళి భోజనం చేయి. వద్దన్నా, నేను కష్టపడి సంపాదించిన సొమ్ముతోనే బ్రతకాలని నిర్ణయించుకున్నాను. ఎవరి వద్ద చేయి చాచి డబ్బులు తీసుకోను. నీ సహాయాన్ని తిరస్కరిస్తున్నందుకు నన్ను మన్నించు. నీ రెక్కల కష్టం మీద బతకాలన్న నీ ఆలోచన చాలా గొప్పది. నువ్వు ఇలాగే ఉండు. కానీ ఇప్పుడు నువ్వు ఆకలి మీదున్నావు. మరి భోజనం ఎలా చేస్తావు? మీరెలాగో నాకు సహాయం చేయాలనుకున్నారు. అదేదో ఈ లాటరీ టికెట్ కొనండి. ఆ వచ్చిన డబ్బుతో నేను భోజనం చేస్తాను. మంచి ఆలోచన. సాయం కాకుండా సంపాదించి తినాలి అనుకుంటున్నావు అని రాజు తన దగ్గర లాటరీ టికెట్ కొంటాడు. ఆ డబ్బుతో సీను వెళ్ళి భోజనం చేస్తాడు. కష్టపడి పనిచేసి ఆ సంపాదించిన డబ్బుతోని బ్రతకాలనే సీను సంకల్పానికి రాజు చాలా ఆనందపడతాడు. రాజు టౌన్లో తన పొలానికి కావలసిన ఎరువులు తీసుకుని తిరిగి ఊరుకొచ్చేస్తాడు. ఇంటికొచ్చిన తర్వాత టౌన్లో జరిగిన విషయాన్ని తన బామ్మతో చెప్తాడు. బామ్మా, ఇతరుల్ని మోసం చేసి దోచుకునే ఈ రోజుల్లో కూడా సీను కష్టపడి బ్రతకాలనుకుంటున్నాడు. ఈ వయసులోనే తనింత గొప్పగా ఆలోచిస్తున్నాడంటే అదే తను బాగా చదువుకుంటే నలుగురికి ఉపయోగపడేలా తయారవుతాడు. నిజమేరా, తన సంకల్పానికి సరైన చేయూత అందితే అతను చాలా గొప్పడవుతాడు. అవును బామ్మ, నేను తనకి సహాయం చేద్దాం అనుకుంటే దాన్ని కూడా తను తిరస్కరించాడు. సర్లే నాన్న, సీను బాగుండాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. సరే పద, భోజనం చేసి పడుకుందువు. ఉదయాన్నే పొలానికి వెళ్ళాలి కదా అని రాజు బామ్మ లోనికి వెళ్తారు. ఇక మరుసటి రోజు రాజు పొలానికి వెళ్ళి తన పని చూసుకుని తిరిగి వస్తూ ఉండగా ఊర్లో పంచాయతీ జరుగుతూ ఉంటుంది. ఊరి జనమందరూ పంచాయతీ దగ్గరుంటారు. రాజు అక్కడికొస్తాడు. ఆ పంచాయతీలో, ఈ రామయ్య నా దగ్గర డబ్బు అప్పు తీసుకున్నమాట ఇక్కడ అందరికీ తెలుసు. తీసుకుని అన్నాళ్ళైనా తిరిగి ఇవ్వటం లేదు. అడుగుతుంటే ఏదో ఒక కారణం చెప్పి తప్పించుకుంటున్నాడే గాని నా అప్పు కట్టడం లేదు. కాబట్టి ఈరోజు పంచాయతీ పెద్దలందరూ నాకు న్యాయం చెయ్యాలని కోరుకుంటున్నాను. రామయ్య, నువ్వు తన దగ్గర అప్పు తీసుకున్న మాట వాస్తవమే కదా. మరి అలాంటప్పుడు తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత నీదే కదా. ఎప్పుడిస్తావో చెప్పు. అయ్యా, తన దగ్గర అప్పు తీసుకున్న మాట వాస్తవమే. కానీ పంటలు సరిగా పండక, ఆదాయం లేక తన అప్పు గట్టలేకపోయాను. ప్రస్తుతం నా ఆరోగ్య పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. దయచేసి నాకు కొంత సమయం ఇప్పిస్తే నా తల తాకట్టు పెట్టైనా మీ అప్పు తీరుస్తాను. తానే చెప్తున్నాడు తన ఆరోగ్య పరిస్థితి సరిగా లేదని. నా అప్పు తీర్చకుండా తను చనిపోతే ఎట్టా? ఎవరు బాధ్యత తీసుకుంటారు? అలాగని ఇప్పటికిప్పుడు నీ అప్పు తీర్చమంటే తనేం చేయగలడు? మీరు చెప్పినట్టుగానే తనకి నేను సమయం ఇస్తాను. ఆ సమయానికి తను అప్పు తీర్చకపోతే నా అప్పు ఎవరు తీరుతారు? నాకు మీలో ఎవరో ఒకరు హామీ పత్రం రాసి ఇయ్యండి అని కోటయ్య అడిగేసరికి ఎవరూ ముందుకు రారు. రామయ్య దిగులుగా అందరి వైపు చూస్తూ ఉంటాడు. ఇదంతా చూస్తున్న రాజు ముందుకొస్తాడు. కోటయ్య గారు, రామయ్య బాబాయ్కి నేను హామీ ఇస్తున్నాను. బాబాయ్ సమయానికి మీ అప్పు తీర్చకపోతే అది నేను చెల్లిస్తాను. మీకెక్కడ సంతకం పెట్టాలో చెప్పండి, చేస్తాను. రాజు, నువ్వు చాలా మంచోడివి. అందరికీ నువ్వు సాయం చేస్తూ ఉంటావు. కానీ ఇది అట్టా కాదు. రామయ్య తన కూతురు పెళ్లికని, వ్యవసాయానికని నా దగ్గర చాలా అప్పు చేశాడు. అదంతా తీర్చాలంటే నీ ఇల్లు పొలం కూడా సరిపోవు. తన అప్పు ఎంతైనా కానివ్వండి, నేను తీరుస్తాను. అంతేగాని మన తోటి వారిని ఇబ్బంది పెట్టను. ఇన్నాళ్ళు మనతో పాటు కలిసి పనిచేసి పెరిగిన మనిషి ఈరోజు అనారోగ్యం రీత్యా అప్పుల పాలైనంత మాత్రాన చులకం చేసి మాట్లాడడం సరికాదు. సరే, రాజు ఏంటో మనందరికీ తెలుసు కాబట్టి నాకు హామీ పత్రాలేమీ అవసరంలా. రాజు మాటే నాకు హామీ. రామయ్యకి 6 నెలలు సమయం ఇస్తున్నాను. ఈలోగా నా అప్పు తను చెల్లించకపోతే రాజునే ఇవ్వాలి. పంచాయతీ పెద్దల ముందు రాజు రామయ్య అప్పు తీరుస్తానని ఒప్పుకుంటాడు. రామయ్య రాజుకి కృతజ్ఞతలు తెలియజేస్తాడు. పంచాయతీ ముగిసిన తర్వాత రాజు ఇంటికొచ్చి ఆ జరిగిన విషయం తన బామ్మకి చెబుతాడు.
రాజు ఆ కోటయ్య డబ్బు వసూలు చేసే విషయంలో మహా కఠినుడు. ఒకవేళ రామయ్య అప్పు తీర్చకపోతే నిన్ను వదలడు. అలాగని రామయ్య బాబాయ్ని నలుగురిలో నవ్వుల పాలు కానివ్వలేం కదా బామ్మ. నేను చేసిన దాంట్లో తప్పేమైనా ఉందా? నువ్వు చాలా మంచోడురా. నువ్వు అందరికీ మంచి చెయ్యాలనుకుంటావు. నువ్వు నీలాగే ఉండు. ఇది సరే గాని నీకు పెళ్ళిడొచ్చింది. నీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. సంబంధాలు కూడా చూస్తున్నాను. ఏమంటావు? అప్పుడే నాకు పెళ్ళెందుకు బామ్మ? నేనుండగానే నీకు ఆమొచ్చట కూడా చేసి ఎత్తే నా బాధ్యత తీరిపోద్ది. సరే, నీ ఇష్టం బామ్మ. నువ్వు ఎవరి మెళ్ళో తాళి కట్టమంటే వాళ్ళకి కట్టేస్తాను అని రాజు పెళ్లి కొప్పుకుంటాడు. బామ్మ మంచి సంబంధం చూసి నెల తిరిగేలోపు రాజుకి శ్యామలతో అంగరంగ వైభవంగా పెళ్లి జరిపిస్తుంది. రాజు శ్యామలల జంట చాలా చక్కగా ఉంటుంది. రోజులు గడుస్తూ ఉంటాయి. అనుకోకుండా ఓ రోజు రామయ్య అనారోగ్యరీత్యా చనిపోతాడు. కోటయ్య తన డబ్బు కోసం మళ్ళీ పంచాయతీ ఏర్పాటు చేస్తాడు. నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, రామయ్య పరిస్థితి సరిగ్గా లేదు, నా అప్పు తీర్చే మార్గం చూపించండి అని. రాజు వచ్చి ఆ అప్పుని తన మీద వేసుకున్నాడు. ఇప్పుడు మీరే నాకు న్యాయం చెప్పండి, నా అప్పు ఎవరు తీరుస్తారు? విషయం తెలుసుకున్న రాజు శ్యామల కూడా పంచాయతీకి వస్తారు. తన భర్త గౌరవం కాపాడేందుకు శ్యామల ముందుకొచ్చి, మీ అందరికీ నా భర్త గురించి తెలుసు. తన మాట అంటే మాటే. తను ముందుగా చెప్పినట్టుగానే ఈ కోటయ్య గారి అప్పుని మేమే తీరుస్తాం. కానీ మాకు కొంత సమయం ఇప్పించండి. ఇట్టా సమయం ఇవ్వబట్టే ఆ రామయ్య చనిపోయాడు. మళ్ళీ ఈ పంచాయతీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంక నేను సమయం ఇవ్వలేను. నాకు 2 రోజుల్లో డబ్బు చెల్లించండి, లేదా మీ ఇల్లు పొలం జప్తు చేస్తాను. కోటయ్య చెప్పింది కూడా నిజమే. ఇలా సమయం ఇవ్వబట్టే ఈరోజు మళ్ళీ ఈ పంచాయతీ జరిపించటం జరుగుతుంది. ఇక మీదట సమయం ఇచ్చేది లేదు. కోటయ్య అడిగినట్టుగా 2 రోజుల్లో తనకివ్వాల్సిన డబ్బు ఇవ్వండి, లేదా మీ పొలం ఇల్లు తనకిచ్చేయండి. సరే, పంచాయతీ తీర్పుకి మేము కట్టుబడి ఉంటాం. 2 రోజుల్లో డబ్బు చెల్లించకపోతే మా ఇల్లు పొలం తీసుకోండి అని చెప్పి రాజు తన భార్యని తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికొచ్చిన తర్వాత డబ్బు కోసం అన్ని చోట్ల ప్రయత్నిస్తాడు. కాని ఎక్కడా డబ్బు దొరకదు. 2 రోజులు గడిచిపోతాయి. ఇక మరి కాసేపట్లో కోటయ్య రాజు ఇంటిని పొలాన్ని జప్తు చేయటానికి వస్తూ ఉంటాడు. ఇంతలో రాజు దగ్గరికి సీను వస్తాడు. అన్నా, నన్ను గుర్తుపట్టావా? 4 రోజుల క్రితం టౌన్లో నేను కళ్ళు తిరిగి పడిపోతే నాకు సహాయం చేశావు. సీను, ఎలా ఉన్నావు? ఏంటి మా ఊరొచ్చావు? నీ గురించి వెతుకుతూ ఈరోజు నిన్ను చేరుకున్నాను. ఏంటి, నా గురించి వెతుకుతున్నావా? ఎందుకు సీను? ఆ రోజు నాకు సహాయం చేయడానికి నా దగ్గర లాటరీ టికెట్ కొన్నావు కదా. అవును, కొన్నాను. అది నీకు సాయం చేయడానికి కొన్నాను. అయితే ఏంటి? ఆ రోజు నువ్వు నాకు చేసిన సహాయమే ఈరోజు నిన్ను ధనవంతుని చేసింది. సీను, ఈరోజు నా ఇంటిని పొలాన్ని జప్తు చేయడానికి కోటయ్య ఇక్కడికి వస్తున్నాడు. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో త్వరగా చెప్పు. నువ్వు కొన్న లాటరీ టికెట్కి లాటరీ తగిలింది. భారీ మొత్తంలో నీకు డబ్బు రాబోతుంది. అది చెప్పడానికే నేను గత 4 రోజులుగా నీకోసం తిరుగుతూ ఉన్నాను. అవునా? నిజమా? రాజు, నువ్వు చేసిన సహాయమే ఈరోజు నిన్ను వీధి పాలు కాకుండా కాపాడింది. ఈ విషయం గురించి మాట్లాడుతూ ఉండగానే లాటరీ వ్యక్తులొచ్చి అన్నీ పరిశీలించి రాజుకి భారీ మొత్తంలో డబ్బిచ్చి వెళ్తారు. రాజు ఆ వచ్చిన డబ్బుతో ముందుగా కోటయ్య అప్పు మొత్తం తీర్చేసి తన ఇంటిని పొలాన్ని జప్తు కాకుండా కాపాడుకుంటాడు. ఏవండి, మనం చేసిన సహాయమే మనకి సహాయపడింది. మీరెల్లప్పుడూ ఇతరులకి సహాయం చేస్తూనే ఉండాలి. అవును, ఆ రోజు సీను ఆకలి తీర్చడానికి నేను సాయం చేశాను. ఈరోజు ఆ సహాయమే నేను రోడ్డున పడకుండా కాపాడింది. ఇందులో ముఖ్య పాత్ర పోషించిన సీనుని ఇక వదులుకోలేను. సీను, ఇక నుంచి నువ్వు నాతోనే ఉంటున్నావు. నువ్వు బాగా చదువుకొని ప్రయోజకుడైతే నలుగురికి ఉపయోగపడతావు. అన్నా, మరి అది? ఇంక నువ్వేమీ మాట్లాడొద్దు. నువ్వు రేపటి నుంచి బడికి వెళ్తున్నావు, చదువుకుంటున్నావు. ఇక మీదట నీకు ఈ అన్నయ్య ఉన్నాడన్న సంగతి మర్చిపోవద్దు. సీను చాలా సంతోషపడతాడు.
తమ ఇల్లు పొలము కాపాడుకున్నందుకు శ్యామల బామ్మ కూడా ఆనందపడతారు. ఇక మరుసటి రోజు నుంచి సీను రాజుతో పాటు ఉంటూ బడికి వెళ్తూ ఉంటాడు. రాజు యథావిధిగా ఊర్లో వారికి సహాయం చేస్తూనే ఉంటాడు. ఎప్పటికైనా మనం చేసిన సహాయం మనకి తిరిగి వస్తుందన్న నమ్మకంతో రాజు అందరికీ సహాయం చేస్తూ ఉంటాడు. ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటూ ఊరందరి చేత మా ఊరి మహారాజుగా పిలిపించుకుంటాడు. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోకండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.